నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పాతకాలం నాటి ఆనపకాయ కుడుములు. వీటిని ఆవిరి పైన ఉడికించి చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వేడి వేడి ఆనపగింజల కుడుములని పల్లి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ ఇలా డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈ కాలం నాటి మోమోస్ మాత్రమే తెలుసు. ఆ కాలంలో కూడా ఇలాంటి మోమోస్ తయారు చేసుకునేవారు అని పరిచయం చేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక పెద్ద కప్పు నిండా బియ్యపిండి తీసుకున్నాను. ఈ బియ్యపిండి నేను గిర్నీలో పట్టించుకున్నప్పుడు కొంచెం రవరవగా పట్టించుకున్నాను. చూడండి, ఇలా ఉండాలి. మరీ మెత్తగా పిండి ఉంటే కుడుములు అంత బాగా రావు. దీంట్లోకి ఒక కప్పు నిండా ఉడికించి పెట్టుకున్న ఆనపగింజలని వేసుకున్నాను. కుక్కర్లో వేసి 2 సీటీలు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఒక కప్పు నిండా ఉల్లాకు కూడా వేసుకోవాలి. అలాగే అరకప్పు కొత్తిమీర, అరకప్పు కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అంతా కలిపేసుకుందాము. పిండిని కలుపుకోవడానికి నేను 1 గ్లాసు వరకు నీళ్ళని వేడి చేసి గోరువెచ్చగా చేసుకొని పెట్టుకున్నాను. ఆ గోరువెచ్చని నీళ్ళు కొన్ని పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసేస్తే పిండి లూజ్ అయిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కొన్ని నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే మనకి కుడుములు బాగా వస్తాయి. పిండి గనక కొంచెం లూజ్ అయిపోయిందంటే కుడుములు మరి మెత్తగా వస్తాయి, అంత బాగోవు. పాతకాలంలో పెద్దవాళ్ళు ఇలాంటి హెల్దీ ఫుడ్ తిన్నారు కాబట్టే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మనం కూడా ఇలాంటి ఫుడ్ తిందాము. చూడండి, నేను ఇంత గట్టిగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. ఆలోపు ఇలాంటి చిల్లుల ప్లేట్ ఉంటుంది కదా, దీనికి నూనె రాసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ముందుగా మనం చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా కుడుముల్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. కుడుములు అంటే వెనకటి పద్ధతిలో ఇలాగే చేసేవాళ్ళంట. ఇలాగే కాకుండా మీరు వేరే షేప్లో చేసుకోవాలి అనుకుంటే కూడా మీ ఇష్టం వచ్చిన షేపుల్లో మీరు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. చూడండి, నేను అన్నీ ఇలాగే చేసుకొని జాలి మొత్తాన్ని ఇలా రింపేసుకున్నాను. ఇలా కాకుండా ఇంకొంచెం పిండి ఉంది కదా, ఇది ఇంకొక షేప్లో మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను 2 రకాలుగా చూపిస్తున్నాను కదా, మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. వీటిని ఆవిరి పైన ఉడికించి తింటాం కాబట్టి చాలా హెల్దీ. అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండండి వీలైనప్పుడల్లా. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనము ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని నీళ్లు మరిగించుకున్నాం కదా, దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి. పైనుండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నుండి 20 నిమిషాల వరకు మనం స్టీమ్ ఇవ్వాలి. ఆవిరి పైన బాగా ఉడికిపోతాయి. నాకు 15 నిమిషాల లోపు ఇలా ఉడికిపోయాయి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇలా ఉన్నాయి. నేను ఒక ఫోర్క్ పెట్టి చూస్తే క్లీన్గా వచ్చేసింది. కాబట్టి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను. వేడి వేడి ఆనపకాయ కుడుములు రెడీ అయిపోయాయి. వీటిని నూనెలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.